నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ. ముకుందాలో మెగా డిస్కౌంట్స్. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఏపీ ఎస్ఎస్సి ఫలితాలను ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ మనమిత్ర వాట్సాప్ లీప్ యాప్ ద్వారా 10వ తరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే టీవీ9 తెలుగు వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. విద్యార్థులు నేరుగా తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను పొందొచ్చు. ఏపీ 10వ తరగతిలో 85.25% ఉత్తీర్ణత నమోదైంది. 10వ తరగతి ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. బాలికల ఉత్తీర్ణత 87.9% కాగా బాలుర ఉత్తీర్ణత 82.68%గా ఉంది. ఏపీలో మొత్తం 12,089 పాఠశాలలో చదువుతున్న 6,20,000 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణ శాతం 5.22% ఎక్కువగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతం 78.39%కి పెరిగింది. గత ఏడాది 72.8% మాత్రమే నమోదైంది. అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 96.7% ఉత్తీర్ణత శాతం నమోదైంది. అత్యల్పం అల్లూరు సీతారామరాజు జిల్లా 57.2% ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో 2,161 పాఠశాలలో 100% ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు వచ్చే 25 నుండి జూన్ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన వారు నిరాశ చెందవద్దు. 10th పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఈసారి ఉత్తీర్ణులు కాలేకపోయిన వారు దయచేసి నిరాశ చెందవద్దు. కుటుంబాలు, ఉపాధ్యాయులు, సమాజం యొక్క మద్దతుతో మీరు మరింత బలంగా తిరిగి విజయం సాధించగలరంటూ సూచించారు. మన విద్యార్థులే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు వెన్నెముక. ప్రతి బిడ్డ విజయం సాధించేలా చూడటానికి తాము కట్టుబడి ఉన్నామంటూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ పెట్టుబడులు, విప్లవాత్మక ప్రాజెక్టుల ద్వారా వార్తల్లో నిలుస్తుండటం నాకు ఎంతో గర్వకారణం. అయితే ఒక మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఎస్ఎస్సి ఫలితాల్లో కనిపిస్తున్న నిలకడైన పురోగతి తనకు అంతకంటే ఎక్కువ సంతృప్తిని ఇస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ పురోగతి మన విద్యార్థుల దృఢ సంకల్పాన్ని, అలాగే ఉపాధ్యాయులు, కుటుంబాల బలమైన మద్దతును ప్రతిబింబిస్తుందన్నారు.